నింగి నీలనాదే ప్రత్యేక కార్యక్రమానికి హార్టీ వెల్కమ్. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఎంత ఫ్యాంటాస్టిక్ పాట కదా. సో ఈరోజు మనం ఒక ట్రాన్స్జెండర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ట్రాన్స్జెండర్ అనే పేరు వినగానే సొసైటీలో మనందరికీ కూడా జనరల్గా అందరికీ చిన్న చూపే. అయితే దేశానికి ఏదో సేవ చేయాలని వచ్చిన అవకాశాలని కూడా అందిపుచ్చుకొని మరి ఏదో దేశానికి సేవ చేయాలి, సొసైటీకి ఏదైనా హెల్ప్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా మరి ఉన్న లోకం సమాజం అసలు కూడా వాళ్ళకి హెల్ప్ చేయదు, ఎటువంటి సపోర్ట్ని కూడా ఇవ్వదు. అటువంటి సందర్భాల్లో చక్కటి చదువులు చదువుకొని ఒక మోడల్గా, ఒక నటిగా, అలాగే ఒక మంచి ఎంఎన్సీ కంపెనీకి హెచ్ఆర్ మేనేజర్గా వర్క్ చేస్తూ అన్నిటికంటే మిస్ ఆసియా ట్రాన్స్ క్వీన్గా తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది హర్షిని మేకల. తను మనతో ఉన్నారు. తన జర్నీ ఏంటో తన మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ హర్షిని. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ క్రౌన్. థ్యాంక్ యూ. ఆ క్రౌన్ ధరించినప్పుడు వాట్స్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? It was a goosebumps moment for me because being a trans woman, నా చైల్డ్హుడ్ నుండి మెనీ డిస్క్రిమినేషన్స్, బుల్లింగ్స్, మెనీ హరాస్మెంట్స్ చాలా ఫేస్ చేశాను. సో ఇంటర్నేషనల్ లైక్ యూనివర్స్ స్టేజ్ మీద సో నాకు ఇండియాని నేను రిప్రజెంట్ చేసే ఆపర్చునిటీ నాకు రావటం, సో హర్షిని మేకల ఫ్రమ్ ఇండియా అని అనౌన్స్ చేసినప్పుడు ఆడియన్స్ నుండి ఇండియా ఇండియా అని కేరింతలు రావటం, ఆ కేరింతల మధ్యలో నాకు క్రౌన్ పెట్టినప్పుడు ఇట్ వాజ్ ఏ మార్వెలస్ అన్మెమరబుల్ మూమెంట్ నాకు. సో చాలా చాలా హ్యాపీ మూమెంట్ అండి. ఎందుకంటే అందరికీ ఆపర్చునిటీ రాదు. ఎందుకంటే మనం ఇండియా క్రికెట్ మ్యాచ్ వేరే కంట్రీస్తో ఆడుతుంటే బీయింగ్ ఏ ఇండియన్గా మనం ఇండియా ఇండియా అని ఆడియన్స్కి ఆడుస్తూ ఉంటాం. అలాంటిది ఆడియన్స్లో ఉన్న నేను ఇండియాని నేను రిప్రజెంట్ చేస్తున్నప్పుడు నా పేరు కూడా హర్షిని అని ఇండియా ఇండియా అని పిలిచేవాళ్ళు. ఫారిన్ నుండి వచ్చిన వాళ్ళందరూ లైక్ వేరే కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు హర్షిని కాదు ఇండియా, ఇండియా పేరు నాకు ఆపాదించడం, ఇండియాని నేను యూనివర్స్లో రిప్రజెంట్ చేయడం, ఎట్ ద సేమ్ టైం క్రౌన్ చేసినప్పుడు హర్షిని మేకల మిస్ యూనివర్స్ ఆసియా 2024 హర్షిని మేకల అని అనౌన్స్ చేసినప్పుడు క్లాప్స్ రావటం ఇండియా అంటే అదే అన్మెమరబుల్ మూమెంట్ నాకైతే లైఫ్లో బిగ్గెస్ట్ అన్నట్టు. మీరు ఆ మూమెంట్ చెప్తుంటే ఐఎమ్ ఇమాజినింగ్ దాట్ మూమెంట్. సో నిజంగా అంతా గూస్ బంప్స్ వచ్చి ఉంటాయి అసలు మీరు గెలుచుకున్నప్పుడు. సో హర్షిని ఒక్కసారి ఆ క్రౌన్ ఆ మూమెంట్లో మీరు ఎలా ధరించారో ఆ సీన్ నాకు ఒక్కసారి చూడాలని ఉంది. విల్ యూ ప్లీజ్? డెఫినెట్లీ. యాక్చువల్గా అప్పుడు క్రౌన్ పెట్టింది అక్కడ నుంచి. దిస్ ఈస్ నాట్ మీ, దిస్ ఈస్ ద ఇండియాస్ ప్రివిలేజ్ అనుకోవచ్చు, లేక ఇండియాకి దక్కిన గౌరవం కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మెనీ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు అచీవ్, కానీ ఆపర్చునిటీస్ అనేది దొరకట్లేదు. వేరే కంట్రీస్ నుండి చాలామంది వచ్చి ఎంటీ హ్యాండ్స్తో తిరిగిపోయారు. సో ఇండియాకి క్రౌన్ రావటం అందులో ఇట్ వాజ్ గ్రేట్ కదా, ఇండియాకి కూడా గౌరవం దక్కిందని ఐ ఫీల్ అనమాట. దిస్ ఈజ్ సో 1 year వరకు నేను దీన్ని చాలా బాధ్యతగా క్యారీ చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ అది ఇంకొకరికి వెళ్ళే వరకు, నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద స్వీట్ మూమెంట్. సో హర్షిని చాలా అందంగా ఉన్నారు ఆ క్రౌన్తో కూడా. సో ఏ క్వశ్చన్కి వాళ్ళని మీరు మెస్మరైజ్ చేసి ఆన్సర్ చెప్పి ఆ క్రౌన్ దక్కించుకున్నారు? సో నాకు హూ ఈజ్ యువర్ రోల్ మోడల్ అనే క్వశ్చన్ అడిగారు. అంటే ఒక్కొక్కరికి ఓన్లీ టాప్ 10 మెంబర్స్కి మాత్రమే క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది. సో మెనీ పీపుల్ వచ్చారు కానీ డిఫరెంట్ రౌండ్స్లో వెనక్కి వెళ్ళిపోతారు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్లో నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే హూ ఈజ్ యువర్ రోల్ మోడల్ అని అడిగారు. సో నా రోల్ మోడల్ చిన్నప్పటి నుండి మై మదర్. ఐ సెడ్ ఇంగ్లీష్లో చెప్పాను, హూ మై రోల్ మోడల్ ఈజ్ మై మదర్. ఐ యూస్ టు లైక్ మా అమ్మ స్టైలింగ్, మా అమ్మ అంటే మై మదర్ ఈజ్ అన్ఎడ్యుకేటెడ్ బట్ ఆమె సింపుల్ జ్యువెలరీ, సింపుల్ శారీ కట్టుకుంటారు. సో ఆమె నా రోల్ మోడల్. ఆమెను చూసే నేను అమ్మాయిలాగా రెడీ అవ్వాలని ఇన్స్పైర్ అయ్యాను. ఎట్ ద సేమ్ టైం అది చెప్పాను. ఎట్ ద సేమ్ టైం మోడలింగ్లో హూ ఈజ్ యువర్ రోల్ మోడల్ అని అడిగితే దానికి ప్రియాంక చోప్రా గారు నాకు రోల్ మోడల్. అంటే ప్రియాంక చోప్రా గారు మనకి మోడలింగ్లోకి వెళ్ళిపోయి మిస్ యూనివర్స్కి వెళ్ళినప్పుడు
ఆమె స్కిన్ బ్రైట్ వైట్. అవును. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఒక అపోహ ఉంటుంది, తెల్లగా ఉండాలి, తెల్లగా స్కిన్ వైట్ గా ఉంటేనే మన మోడలింగ్ మూవీస్ నాజూగ్గా ఆపర్చునిటీస్ వస్తాయి ఉండాలి, అని white అపోహ ఉండాలి ఉంటుంది. అని. అవును. ప్రియాంక చోప్రా గారు వెళ్ళినప్పుడు ఆమె అంతా స్కిన్ She's dusky. డస్కీ స్కిన్, అవును. అయినా కూడా షీ ఓన్ ద టైటిల్. ఇండియాకు ఒక గౌరవాన్ని తీసుకొచ్చారు. సో ఆమె నాకు ఇన్స్పిరేషన్ మోడలింగ్ లో. లైక్ నాకు ప్రియాంక చోప్రా గారు ఇష్టం, రోల్ మోడల్. అట్ ది సేమ్ టైం మై మదర్. సో సోషల్ వర్క్ లో వచ్చేసి నాకు మదర్ తెరీసా గారి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రోల్ మోడల్ అని చెప్పాను. Okay. సో So దానికి these- ఇన్స్పైర్ అయ్యారు. These three women you're inspired అన్నమాట. Yes, yes. Okay, that's great. సో వెల్ హర్షిని, అసలు బేసిక్గా మీ ప్రాపర్ ఎక్కడ పుట్టారు? మీ బార్న్ అండ్ బాటమ్ జర్నీ ఏంటి అసలు? నేను పుట్టింది పెరిగింది కూడా ఒక చిన్న పల్లెటూరు అండి, బలసపాడు అనే విలేజ్. బలసపాడు, జగ్గేపేట మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్ర తెలంగాణ బోర్డర్లో ఉంటుంది. యునో లైక్ చెప్పాలంటే అండర్ డెవలప్డ్ విలేజ్ అనుకోవచ్చు. ఎందుకంటే వ్యవసాయము ఇది ఉంటుంది. మేము కూడా, మా డాడీ కూడా వ్యవసాయం చేస్తూ ఉంటారు చిన్నప్పటి నుండి. వ్యవసాయ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మా మదరు ఫాదరు ఇల్లిటరేట్స్, బట్ దే నో ద వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువు ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది, చదువు లేకపోతే మాలాగా కూలి పనులు చేసుకోవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో అమ్మ నాన్న ఇద్దరు చాలా కష్టపడి నాకు చదువు చెప్పించారు. సో నాది ఎడ్యుకేషన్ కూడా అక్కడ జగ్గేపేటలో మొత్తం డిగ్రీ వరకు జగ్గేపేటలో జరిగింది. 1 to 5th వరకు మా విలేజ్లో చదువుకున్నాను. 6th 7th రెడ్లకుంట కోదాడ దగ్గరలో ఆ విలేజ్లో చదువుకున్నాను. సో 8th నుండి 10th జగ్గేపేటే, ఇంటర్ టు డిగ్రీ జగ్గేపేట సిటీలోనే నా ఎడ్యుకేషన్. యూనో నా ఎంటైర్ స్టడీ వాస్ కంప్లీటెడ్ ఇన్ తెలుగు మీడియం, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఓన్లీ. సో వన్ డే కూడా నేను ట్యూషన్కి కానీ లేకపోతే ప్రైవేట్ స్కూల్లో కానీ నేను ఎప్పుడు చదవలేదు. ఎందుకంటే ఐ టోల్డ్ యూ ఐ కేమ్ ఫ్రమ్ ఏ పూర్ అగ్రికల్చరల్ బాండెడ్ లేబరర్స్ ఫ్యామిలీ నుండి వచ్చాను. సో బట్ మై మదర్ యూస్ టు సపోర్ట్ మీ. మా మదర్ నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు. స్కూల్స్లో, కాలేజెస్లో మెనీ డిస్క్రిమినేషన్స్ వచ్చినా కూడా వన్స్ అపాన్ ఏ టైం. ఎలా ఉండింది అంటే స్కూల్స్, కాలేజెస్లో ఆఫ్ కోర్స్ మీరు ఆ డిస్క్రిమినేషన్స్ అనేది ఎదుర్కొంటారు, ఇందాక నేను మాట్లాడినట్టు. అంటే ఏమనిపించేది, ఏమని వాళ్ళు మీ ఆ మూమెంట్స్ ఎలా ఉండింది అసలు? ఎదిరించేవాళ్ళ మీరు అప్పుడు వెంటనే? నేను ఏమండి, బెదిరించే ధైర్యం ఉండేది కాదు. చిన్న వయసు, తెలియని వయసు, నాకే తెలీదు. నేను స్కూల్కి కాలేజ్కి వెళ్ళొస్తుంటే లైక్ నాకే తెలియని పేర్లు పెట్టి నన్ను పిలిచేవాళ్ళు. బట్ ఇట్స్ హర్టింగ్ బి, వాటి మీనింగ్ కూడా నాకు తెలిసేది కాదు. భయంకరమైన పదాలతో పిలిచేవాళ్ళు. పిల్లలు కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు, నువ్వు అబ్బాయి కాదు, అమ్మాయి కాదు, నువ్వు మా పక్కన కూర్చోవద్దు, మూలకెళ్ళి కూర్చో అనేవాళ్ళు, అటు వెళ్ళమనేవాళ్ళు. లైక్ డిఫరెంట్ వేస్లో నాకు బుల్లింగ్స్ జరిగాయి అనమాట. ఇంటికి వచ్చేదాన్ని, ఏడ్చుకునేదాన్ని, అమ్మ నేను స్కూల్కి వెళ్ళను, పిల్లలు నన్ను ర్యాక్ చేస్తున్నారు, ఇట్లా బలవంతం చేస్తున్నారని. మై మదర్ యూస్ టు ఎంకరేజ్ అండ్ సపోర్ట్. నువ్వు ఎవరి కోసం చదువుకోకూడదు, నీ కోసం నువ్వు చదువుకోవాలి, నీ భవిష్యత్తు కోసం నువ్వు చదువుకోవాలి. ఇప్పుడు చదువు లేకపోతే ఫ్యూచర్లో ఏమైపోతావు, ఒక రెస్పెక్టబుల్ లైఫ్లో నువ్వు ఉండాలి అంటే చదువుకోవాలి అని మై మదర్ యూస్ టు గైడ్ మీ. ఎవరైనా పిల్లలు నన్ను బుల్లింగ్ చేస్తే వాళ్ళతో మా మదర్ తిట్టేవాళ్ళు, మీరెవరు నా బిడ్డనంటానికి. లైక్ షీఈస్ ద ఫైటర్, షీఈస్ ద వారియర్ ఫర్ మీ. మా మదర్ నా లైఫ్కి వారియర్ అని చెప్పుకోవచ్చు. లైక్ అట్లానే అలాంటివి చాలా ఫేస్ చేసేదాన్ని. యునో నాకే తెలియని ఒక యుద్ధం చేసుకునేదాన్ని నేను నా వయసులో. ఎందుకంటే ఐ ఫీల్ ఐఎమ్ ఎ గర్ల్, బట్ సొసైటీ నన్ను ఎందుకు గాల్లాగా యాక్సెప్ట్ చేయట్లేదు, నన్ను అబ్బాయిలాగా ఎందుకు చూస్తున్నారు, అబ్బాయిలాగా ఎందుకు ఉండమంటున్నారు. ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ స్కూల్కి అబ్బాయిలాగా వెళ్ళాలని లేదు, అమ్మాయిలాగా వెళ్ళాలనేదాన్ని. అమ్మ ఒప్పుకునేది కాదు, నువ్వు అబ్బాయిలాగే వెళ్ళాలి, అమ్మాయిలాగా వెళ్ళకూడదు, సొసైటీ యాక్సెప్ట్ చేయదు నీకు అట్లని అనేవాళ్ళు. బట్ నా మనసేమో అమ్మాయి అంటుంది, ఫిజికల్ నా బాడీ చూసే అపీరెన్స్ ఏమో అబ్బాయిలాగా ఉండేది. నాతో నేను యుద్ధం చేసుకునేదాన్ని. దేవుడు నన్ను ఎందుకు ఇలా పుట్టించాడు, నేను చేయని తప్పుకి నాకు శిక్ష ఏంటి, ఈ అవమానాలు, ఈ బాధలు నాకు ఎందుకు, ఇందులో నేను చేసిన తప్పేముంది అని చెప్పేసి అనుకునేదాన్ని. దేవుడు కనిపిస్తే తీసుకొచ్చి బోన్లో నించోబెట్టి నాకు న్యాయం అనిపించేది. ఐ బిలీవ్ గాడ్. అంటే అన్ని టెంపుల్స్ కి వెళ్తాను, బట్ ఐ యూస్ టు గో చర్చ్. జీసస్ కి ప్రేయర్ చేస్తాను, అమ్మతో పాటు చర్చ్కి అడిగేదాన్ని. యా నాకు న్యాయం చెప్పండి, నేను చేసిన తప్పేంటి, నాకు ఎందుకు ఈ శిక్ష. ఎందుకంటే రామాయణ పురాణాలు, బైబిల్ అన్నీ కూడా ట్రాన్స్ గురించి చెప్తారు. శివంగి సికండి ఉంది, లైక్ శివుని అర్ధనారీశ్వరుగా పూజిస్తారు. కానీ రియల్గా ట్రాన్స్ అంటే మాత్రం అసహించుకుంటారు, హేట్ చేసుకుంటారు.
అసభ్యకరమైన పదాలతో పిలుస్తూ ఉంటారు. ఎందుకు అనే క్వశ్చన్ మార్క్స్ అప్పటి నుండే స్టార్ట్ అయ్యేది నాకు. నేను మాత్రమే ఎందుకు ఇలా? బట్ ఐ ఫీల్ ఐఎమ్ ఎ గర్ల్. నాకు నేను అందులో బయటికి రాలేను, అబ్బాయిలాగా నటించలేదు. యూనో కదా, ఒక అమ్మాయిని అబ్బాయిగా నటించమంటే ఎంతకాలం నటించలేదు. నేను అబ్బాయి డ్రెస్ వేసుకున్నప్పటికీ కూడా నా బిహేవియర్ అమ్మాయిలాగా ఉండేదాన్ని, వాకింగ్ అమ్మాయిలాగా ఉండేది, టాకింగ్ అమ్మాయిలాగా ఉండేది, ఎవ్రీథింగ్ లైక్ ఎ గర్ల్. బట్ దాన్ని ఎవరు చేంజ్ చేయలేదు. అనిపించింది అలా, ఓకే ఐ వాంట్ టు చేంజ్, ఈ జెండర్కి నేను మారాలి. సో నాలో నా మనసేమో ఇలా చెప్తుంది అని అన్నారు. సో ఎప్పుడు అనిపించింది నా ఫ్యూచర్ అంతా కూడా ఇంకా నేను అమ్మాయిలాగానే ఉండిపోవాలి, నేను అనుకున్న గోల్ ఇది అనేది ఎప్పుడు అనిపించింది? ఏ ఏజ్లో అనిపించింది అది? చిన్నప్పటి నుండి నాకు తెలియకుండా నేను యుద్ధం చేసుకుంటా వచ్చేదాన్ని. ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అమ్మాయికైనా అబ్బాయికైనా అందరికీ ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఐ వాజ్ 10th క్లాస్లో ఉండేదాన్ని, బట్ మేల్ డ్రెస్లో ఉండేదాన్ని, మేడ్ బాడీలో ఉండేదాన్ని. బట్ అమ్మాయిలు చూసినప్పుడేమో సిస్టర్ డ్రెస్ ఎంత బాగుంది, సిస్టర్ హెయిర్ స్టైల్, నేను అలా రెడీ అవ్వాలనిపించేది. ఒక కేరింగ్ హ్యాండ్సమ్గా ఉన్న అబ్బాయిని చూసినప్పుడు ఇలాంటి హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ నాకు కావాలనిపించేది. లైక్ ఐ వాజ్ ఇన్ మేల్ బాడీ. దట్ టైమ్ ఐ రియలైజ్డ్ ఐ వాజ్ స్ట్రక్డ్ ఇన్ ఎ రాంగ్ బాడీ. ఎందుకంటే నా బిహేవియర్, నా కోరికలు, నా అలవాట్లు అన్నీ కూడా లైక్ గర్ల్, బట్ బాడీ మాత్రమే నాది కాదు అని అప్పుడు డిసైడ్ అయ్యాను. ఐ వాంట్ చేంజ్ మై బాడీ. బట్ నాకు తెలీదు, ఎలా మార్చుకోవాలి, ఎలా చేయాలి అనేది తెలీదు. బట్ అప్పటి నుండి కూడా స్ట్రగుల్ అయ్యేదాన్ని, ఎట్లా మారాలి, ఏ విధంగా మారాలి. ఇన్సైడ్ నేను వేరు, అవుట్ సైడ్ నేను వేరు. మిర్రర్ ముందు నేను చూసుకున్నప్పుడేమో అద్దంలో అబ్బాయి బాడీ కనిపించేది, కానీ అమ్మాయి మనసు కనిపించేది. బొట్టు ఐ యూస్ టు ఇంట్లో ఎవరు లేనప్పుడు బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని, అమ్మ సారీ కట్టుకొని అద్దంలో చూసుకొని మురుసుకునేదాన్ని. దిస్ ఈస్ మీ, ఇది కదా. చేస్తున్నప్పుడు అమ్మ ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూస్తారు, మెనీ థింగ్స్ హ్యాపెన్స్. లైక్ అమ్మని కూడా గొడవ చేసేదాన్ని చిన్నప్పటి నుండి. లైక్ అక్క వాళ్ళకి విలేజెస్ లో మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు, మొత్తం 4 members. అక్క వాళ్ళకి మెచ్యూర్ ఫంక్షన్ చేసినప్పుడు అమ్మని నాకు మెచ్యూర్ ఫంక్షన్ చేయమ్మని గొడవ చేసేదాన్ని. లైక్ మెనీ థింగ్స్ హ్యాపెన్. 8th క్లాస్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళందరూ పొలం వెళ్ళారు, ఇంట్లో ఎవరు లేరు కదా, చక్కగా ముస్తాబ్ అయిపోయి అమ్మ సారీ కట్టుకొని కల్లాపు చల్లి ముగ్గులు పెట్టేసి ఇంట్లో పనులన్నీ చేస్తున్నా. జనాలందరూ చూసి నన్ను దెయ్యం పట్టిందని భూత వైద్యుల దగ్గర తీసుకెళ్ళి మెనీ థింగ్స్ హ్యాపెన్స్ చైల్డ్హుడ్లో. లైక్ అప్పుడు నాకు గట్టిగా వచ్చి నాకు ఏ దెయ్యం పట్టలేదురా, దిస్ ఈజ్ మై రియాలిటీ అని చెప్పాలనిపించేది. బట్ ఆ ధైర్యం లేదు, చిన్న వయసు కదా, మెనీ థింగ్స్ హ్యాపెన్స్. ఆ తర్వాత నుండి ఇంకా అమ్మకి డౌట్ వచ్చింది. అమ్మ యాక్సెప్ట్ చేయటం, అర్థం చేసుకోవటం, నన్ను సపోర్ట్ చేయటం. ఈవెన్ మా నాన్న నన్ను చదివించొద్దు, డ్రాప్ చేపిద్దాము అని తమ్ముడిని ఒక్కడిని చదివించాలనుకున్నాడు. బట్ మా మదర్ ఇమాజినేషన్ చేసుకున్నారు నాకు ఒక రెస్పెక్టబుల్ లైఫ్ ఇవ్వాలని. అందుకే డాడీతో ఫైట్ చేసి కూడా ప్రపంచంలో ఏ ప్రేమలో అయినా స్వార్థం ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, కానీ ఓన్లీ మదర్ ప్రేమకు మాత్రమే మన నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా, ఏమీ ఆశించకుండా, మన అభివృద్ధి కోసం, మన సంతోషం కోసం పాటుపడే లవ్ ఏదని ఉందంటే దట్ ఈస్ నన్ అదర్ దెన్ ఓన్లీ మదర్ లవ్. హస్బెండ్ ప్రేమ, వైఫ్ ప్రేమ, ఏ ప్రేమలోనైనా స్వార్థం ఉంటుంది. దే విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్. సో బ్యాలెన్స్ లో మనం ఎవరైనా చూస్తాము అని అంటే ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నా అమ్మ మాత్రం ఎప్పుడు ఒక ఇదిలోనే ఉంటుంది అంతే. సో ఎనీవేస్, సో మరి అలా ఎప్పుడు మారారు? అంటే మీరు మారాలనుకున్న టైం ఎప్పుడు మారడం జరిగింది? ఆ తర్వాత ఈ పోటీలకు రావడము ఇవన్నీ కూడా అంటే ఏంటి, ఒక గోల్ పెట్టుకున్నారా? లేదు నేను ఎప్పుడైనా కానీ నేను అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వాలి, సొసైటీకి ఏదైనా చేయాలి అనేది ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ చేంజ్ నుండి ఈ చేంజ్కి ఎప్పుడు మారారు? యాక్చువల్గా నీకు చిన్నప్పటి నుండి ఒక రెస్పెక్టబుల్గానే లైఫ్ లీడ్ చేయాలి, నువ్వు కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేయకూడదు లైక్ అని ఉండేది. ఎల్జిబిటిక్వై ట్రాన్స్ కమ్యూనిటీకి ఆపర్చునిటీస్ లేకపోవటం వల్ల నన్ను నేను అడ్జస్ట్ చేసుకొని ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలి. ఇఫ్ నేను త్వరగా సర్జరీస్ చేసుకున్న అమ్మాయిగా మారిపోతే ఒకవేళ కమ్యూనిటీ బేస్డ్ పనులు చేయాల్సి వస్తుందేమో, లేదు నేను చదువుకోవాలి, చదువు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చేంజ్ అయ్యి జాబ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను ఉండే. బట్ నా ఇంటర్ స్టడీ వాజ్ కంప్లీటెడ్ ఇన్ మెయిల్ నేమ్తోనే కంప్లీట్ అయింది. ఎందుకంటే వెయిట్ చేస్తాను, ఐ వెయిటెడ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేశాను. ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్, నా ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను ముంబై ట్రావెల్ అయిపోయాను. ముంబై వెళ్ళిన తర్వాత ముంబైలో ట్రాన్స్జెండర్స్ ఎన్జిఓస్ ఉంటాయి, త్రివేణి సమాజ్ వికాస్ కేంద్ర అని ట్రాన్స్జెండర్ ఎన్జిఓ. అందులో నేను ఫస్ట్ నా కెరీర్ స్టార్ట్ అయింది బీయింగ్ ఏ ట్రాన్స్గా.
ట్రాన్స్జెండర్ ఎన్జిఓలో ఒక 2 years వర్క్ చేశాను. తర్వాత వేరే ఎన్జిఓ సేవానికేతన్ అనే క్రిస్టియన్ ఎన్జిఓలో ఒక 2 years వర్క్ చేసి కొంచెం మనీ సేవ్ చేసుకొని 2016లో నేను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకున్నాను. ఓకే. సో ఢిల్లీలో అదేం ఇట్ డజంట్ ఎఫెక్ట్ అంటే ఏమి బాడీకి ఏమి లైక్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటిది ఏమి ఉండదా? ఇట్ విల్ అండి, ఎఫెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇట్స్ ఎ బిగ్ సర్జరీ కదా, చాలా పెద్ద సర్జరీ. 7 to 8 hours సర్జరీకే పడుతుంది. 7 to 8 hours 7 to 8 hours సర్జరీ పడుతుంది. ఆ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా కంప్లీట్ 1 month ఫుల్ బెడ్ రెస్ట్ ఉండాల్సి వచ్చింది. సర్జరీ తర్వాత చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అంటే నాకు డిహైడ్రేషన్ అయిపోతుంది, బాడీ డిహైడ్రేట్ అయిపోతాము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది, లైక్ మిక్స్డ్ హార్మోన్స్ ఉంటాయి కదా, అలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే కంప్లీట్ ఫీమేల్ అయిపోయాము అనే ఆనందం ముందు ఇవన్నీ కూడా చిన్న చిన్నగా అనిపిస్తాయి. ఆ పెయిన్ కూడా కదా ఎంత భయంకరమైన అంటే ఒక టార్చర్. సర్జరీ టైంలో నేను బెడ్లో కూర్చున్నప్పుడు అనుకునే దేవుడా ఎందుకు చేయించుకున్నాను అనిపించేది. అంత భయంకరమైన ఇది పెయిన్స్ అండి, భరించలేకపోయేదాన్ని. కంప్లీట్ రికవర్ అవడానికి నాకు 6 months పట్టింది. 6 months కంప్లీట్ రికవర్. సో మీలా అలా చాలా మంది ఉంటారా లైక్ చేంజ్ ఓవర్స్ కోసం వెయిట్ చేసి సర్జరీస్ చేసుకునే వాళ్ళు? మెనీ పీపుల్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చేంజ్ అయిందండి. గవర్నమెంట్ మనకు కొన్ని చట్టాలు తీసుకొస్తుంది. నాల్సా జడ్జ్మెంట్, 377 యాక్ట్, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ యాక్ట్లన్నీ వచ్చిన తర్వాత పీపుల్ ఆర్ రియలైజింగ్ ఒక రెస్పెక్టబుల్ లైఫ్ బతకాలి, నేను వెయిట్ చేస్తాను కంప్లీట్ ఫీమేల్ సర్జరీ చేయించుకొని ఒక ప్రొఫెషనల్ లైఫ్ లీడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఓకే. So you're completely a wonderful, gorgeous woman. Yes, now. I'm very much happy that whatever you're explaining, back ఎంత జరిగింది, ఎలా ఫేస్ చేశాను, అండ్ ఆఫ్టర్ దట్ మీ గోల్ పెట్టుకొని ఇలా మార్చుకోవడం, అండ్ మళ్ళీ మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడి వరకు వెళ్ళి ఒక క్రౌన్ తీసుకురావడం ఇండియాకి గర్వంగా అనిపిస్తోంది. నాకు చిన్నప్పటి నుండి మోడలింగ్, యాక్టింగ్ అంటే ఇష్టం అనమాట. మూవీస్, సీరియల్స్లో చూసినప్పుడు నన్ను నేను అలా స్క్రీన్ మీద చూసుకోవాలి, అలా నేను ర్యాంప్ వాక్ చేయాలనేది నా డ్రీమ్. అట్లా నేను 2018లో మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా అని ఒక కాంపిటీషన్ జరుగుతుంటే అందులో నేను. ఎక్కడ జరిగింది అది? ఇది ముంబైలో జరిగింది. అప్పుడు నేను దానికి అప్లై చేశాను, ఆడిషన్కి వెళ్ళాను, ఆడిషన్లో కూడా సెలెక్ట్ అయ్యాను. ఫైనల్లీ ఐ వన్ ద లైక్ మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అనే జ్యూరీ అవార్డు వచ్చింది. సో దాని తర్వాత మిస్ దివా, మిస్ ముంబై కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాను. అట్లా నాకు మోడలింగ్ మీద ఆసక్తి వచ్చింది అనమాట. అలానే అప్పటి నుండి నా డ్రీమ్ ఉండే, ఐ వాంట్ టు రిప్రజెంట్ ఇండియా ఇన్ ద యూనివర్స్ కానీ మిస్ వరల్డ్లో కానీ యూనివర్స్లో కానీ రిప్రజెంట్ చేయాలనే కోరిక నాకు ఉండే. బట్ కొంచెం ఫైనాన్షియల్ స్టేబిలిటీ లేక ఐ హోల్డ్ నా డ్రీమ్స్ హోల్డ్ చేసుకుని జాబ్ చేసుకుంటూ హెచ్ఆర్గా జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. Presently I am working in NGOs, non-government organization. Okay, ఇప్పుడు మీరు you have to follow this కదా? Yeah. Okay. HR జాబ్ వల్ల ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం నా డ్రీమ్స్ అక్కడ స్టాప్ అయిపోతున్నాయి. ఐ వర్క్ యాజ్ ఏ హెచ్ఆర్ అరౌండ్ గా 3 years వర్క్ చేశాను. 3 years వర్క్ చేసిన తర్వాత నేను క్విట్ అయిపోయి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. సమ్ రీజన్స్ బాంబేలోనే చేశారు. ముంబైలోనే హెచ్ఆర్ గా వర్క్ చేస్తాను నేను. క్విట్ చేసేసి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత మల్టిపుల్ వర్క్స్ చేస్తూ ఉంటున్నాను. లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాల్యూస్ గురించి ఎక్షి అనే కూడలి ఎన్జిఓతో వర్క్ చేశాను. ప్రజెంట్గా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. లైక్ మన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఏపీ 4 స్టేట్స్లో ఉన్నటువంటి జోగిని, శివశక్తి కల్చర్స్ ఎలా ఉంటాయి, కనుమరుగైపోతున్న కల్చర్స్ గురించి ఒక డాక్యుమెంటరీ చేస్తున్నాము టిస్ట్ నుండి. ఇలా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేసుకుంటూ ఉంటాను నేను. ఎట్ ద సేమ్ టైం మిస్ యూనివర్స్కి వెళ్ళాలనే డ్రీమ్ ఎప్పటి నుండే ఉంది కాబట్టి దీని ఆడిషన్స్ వచ్చాయి. మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఆడిషన్స్ వస్తే నేను అప్లై చేశాను. దే కాల్ మీ. సో ఇండియాని రిప్రజెంట్ చేసే ఆపర్చునిటీ నాకు రావటం, దానికోసం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. సో హౌ లాంగ్ ఇట్ టుక్? అంటే అప్లై చేసిన తర్వాత ఈ క్రౌన్ అచీవ్ చేసుకునే వరకు ఎంత టైం వాళ్ళతో స్పెండ్ చేయాల్సి ఉంటుంది అసలు? అరౌండ్గా నీకు రిజిస్ట్రేషన్ చేసుకున్న కానుండి మనకి 2 months ముందే రిజిస్ట్రేషన్స్ అవుతాయి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నుండి మనం గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ డైట్ చేసుకోవటం, స్కిన్ కేర్, హెయిర్ కేర్, లైక్ మన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకోవటం, లైక్ మెనీ థింగ్స్ హ్యాపెన్స్, చాలా ఉంటాయి అనమాట. మనల్ని మనం గ్రూమ్ అవడానికి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళతో ఇంటరాక్షన్స్ ఉంటాయి అనమాట. లైక్ వీడియోస్ మనం వాళ్ళ పేజీల కోసం ఈ వీడియోస్ చేయాల్సి ఉంటుంది. నేషనల్ కాస్ట్యూమ్ని రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది.
ఉంటుంది. Okay. వాళ్ళ పేజెస్లో ఫెస్టివల్స్ వచ్చినా ఏదైనా వచ్చినా మన ఇండియా తరపు నుండి మన ఇండియన్ ఫెస్టివల్స్కి మనం వీడియోస్ చేయటం అరౌండ్గా 2 months వరకు వాళ్ళతో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా మీకు ట్రాఫిక్ పోలీస్లో కూడా చక్కటి అసిస్టెంట్ పోస్టులు కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది అంటే మీ డిపార్ట్మెంట్ అంటే మీ సొసైటీకి ఇవన్నీ గవర్నమెంట్ కూడా చాలా చక్కగా హెల్ప్ చేయడం కానీ ఇలాంటి పోస్టులు ఇవ్వడం కానీ గవర్నమెంట్ సెక్టర్లలో కూడా మిమ్మల్ని ఒక సెటిల్ చేయడం కానీ సో హౌ డు యూ ఫీల్ దాట్? చాలా సో దాన్ని మీరు అచీవ్ చేసుకుంటున్నారు అంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందా గవర్నమెంట్ సెక్టర్ వైపు కూడా వెళ్ళడానికి? లేదండి, గవర్నమెంట్ సెక్టార్లోకి నేను వెళ్ళాలని ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. ఎందుకంటే మన ఫ్యాషన్ మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అక్కడ మనం 100% ఇవ్వగలం. ఇంట్రెస్ట్ లేని ప్లేస్లోకి వెళ్ళి మనం 100% ఇవ్వలేము, దానికి న్యాయం చేయలేము. నా ఇంట్రెస్ట్ ఏంటంటే యాక్టింగ్, మోడలింగ్ మీద నా ఇంట్రెస్ట్. ఫ్యాషన్ ఇండస్ట్రీ నా డ్రీము. ఇక్కడ నేను ఉంటే మాత్రం నేను 100% ఇవ్వగలను. ఏదో తప్పదు అని జాబ్ కోసం వెళ్ళి అప్లై చేస్తే వేరే వాళ్ళ ఆపర్చునిటీస్ నేను తీసేసుకొని దానికి న్యాయం చేయలేకపోవటం అనేది అది కరెక్ట్ కాదు కాబట్టి నేను వెళ్ళను. బట్ ఇది మాత్రం గ్రేట్ చేంజ్ అనుకోవాలి. గవర్నమెంట్ నుండి ఆపర్చునిటీస్ రావటం, ఏ ట్రాఫిక్ సిగ్నల్లో అయితే చప్పట్లు కొట్టి భిక్షాటన చేసుకున్నారో వాళ్ళకి అదే ట్రాఫిక్ సిగ్నల్లో ఒక గౌరవమైన స్థానాన్ని కల్పించారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. అలానే చాలా మందికి లైక్ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి డాక్టర్స్ పీజీ సీట్ల కోసం రిజర్వేషన్స్ కోసం కొంతమంది యాక్టివిస్టులు పోరాటం చేసి ఆపర్చునిటీస్ తీసుకొస్తున్నారు. గవర్నమెంట్ సెక్టార్స్లో కూడా జాబ్ రావాలి, గవర్నమెంట్ సెక్టార్లో రిజర్వేషన్ రావాలని కూడా ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో గవర్నమెంట్ జాబ్స్లో ట్రాన్స్జెండర్స్కి 1% రిజర్వేషన్ ఇచ్చారు. సో మన స్టేట్లో మన తెలుగు స్టేట్స్లో కూడా అలా రిజర్వేషన్ కావాలి అని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. అది వస్తే ఆ రిజర్వేషన్ వస్తే ఇంకా చాలామంది లైఫ్లు మారుతాయి, చాలామంది జాబ్స్ చేసుకోగలరు. ఇప్పటికీ కూడా మీ సొసైటీలో ఇంకా ఏం చేంజెస్ రావాలని గవర్నమెంట్ మీరు ఒకవేళ అడిగితే ఏం అడగాలనుకుంటున్నారు? ట్రాన్స్ కమ్యూనిటీకి కూడా ఎంప్లాయ్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. చదువుకొని కూడా జాబ్స్ లేకుండా కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేస్తున్న వాళ్ళు మెనీ పీపుల్ ఉన్నారు. అది గవర్నమెంట్ నుండి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఒకవేళ చదువు లేని వాళ్ళకి స్వయం ఉపాధి పథకాలు పెట్టుకోవడానికి ఇలా ఆపర్చునిటీస్ కల్పిస్తే వాళ్ళు కూడా సొసైటీలో కష్టపడి పనిచేసుకొని గౌరవంగా బ్రతికే ఆపర్చునిటీ ఉంటుంది. సో గవర్నమెంట్ నుండి ఎడ్యుకేషన్ కోసం, ఎంప్లాయ్మెంట్ కోసం ఫెసిలిటీస్ బాగా రావాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం చేంజ్ ఓవర్ రావాలి. ఎందుకంటే సొసైటీ నుండి యాక్సెప్టెన్స్ రావాలి. ట్రాన్స్ అనగానే దే మేడ్ ఫర్ సంథింగ్ అన్నట్టుగా చూస్తున్నారు జనాలు. ఆ లుక్లు చేంజ్ కావాలి. ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్ అండి. మన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రచించినప్పుడు కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం, లింగం అంటే జెండర్తో సంబంధం లేకుండా అందరికీ ఈక్వాలిటీ ఉండాలని చెప్పారు. కానీ ఇక్కడ మనం ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా డిస్క్రిమినేషన్ లింగపరంగా. అమ్మాయిలనే చిన్న చూపు చూస్తున్నా, నువ్వు అమ్మాయివి వంట చేసుకుని అత్తవారింటికి వెళ్ళాలి, జాబ్ ఎందుకు అనే తల్లిదండ్రులు ఉన్నారు. అలాంటి జనరేషన్లో ఇక ట్రాన్స్ వాళ్ళని ఇంకెంత చిన్న చూపు ఉంటుందో యూ కెన్ ఇమాజిన్. అది పోవాలి. ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్, ఎవ్రీబడి డిజర్వ్ ఈక్వాలిటీ అని చెప్పేసి మార్పు రావాలి. బీయింగ్ ఏ ట్రాన్స్ అండి, నేను వెల్ ఎడ్యుకేటెడ్ అని నేను మాస్టర్స్ కంప్లీట్ చేసి నేను జాబ్స్ కోసం వెళ్ళినప్పుడే మెనీ పీపుల్ రిజెక్టెడ్ మీ. నన్ను రిజెక్ట్ చేశారు. నువ్వు ట్రాన్స్, నువ్వేం జాబ్ చేస్తావులే. ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వాలి. ఎవ్రీబడి డిజర్వ్ రెస్పెక్ట్. మనం అందరికీ ఈక్వాలిటీ ఉండాలి. వాళ్ళకి కూడా జాబ్ చేసుకుని గౌరవంగా బ్రతికే హక్కు ఉంది. అంటే మన జెండర్ని చూసో లేకపోతే దీన్ని చూసో కాదు, మన టాలెంట్ని చూసి అవకాశాలు ఇవ్వాలి. మన టాలెంట్ని చూసి మనలో ఉన్న టాలెంట్ని, మన ఎడ్యుకేషన్, మన క్వాలిఫికేషన్ని, రిక్వైర్మెంట్స్ చూసి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తుంటే అప్పుడు సొసైటీలో చేంజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మారిన తర్వాత, ఒక అమ్మాయిగా మారిన తర్వాత ఒక ఫస్ట్ టైం అద్దంలో చూసుకున్నప్పుడు ఫస్ట్ అనుకున్న మనసులో అనుకున్న మాట ఏమిటి? చాలా వెంటనే ఒక మంచి డ్రెస్ కొనేసుకున్నారా, శారీ కొనేసుకున్నారా? మెనీ డ్రెస్. నాకు బట్టల పిచ్చి చాలా, ఎందుకంటే చిన్నప్పటి నుండి వేసుకోలేకపోయాను కదా. నేను అమ్మాయి డ్రెస్ వేసుకోవాలనే కోరిక, కుతూహలం, వీళ్ళు బలవంతంగా అబ్బాయి డ్రెస్ వేసేవాళ్ళు. ఆ కోరికలన్నీ ఇప్పుడు తీర్చుకుంటాయి. వెరైటీ డ్రెస్సులు 2-3 కబార్డ్స్లో ఉంటాయి. తిడతారా ఇంట్లో వాళ్ళ ఇన్ని బట్టలు, ఇంకా బట్టలు ఎక్కువగా డ్రెస్, సల్వారా, శారీనా? నాకు మోడర్న్ డ్రెస్సెస్ ఇష్టం. ఎక్కువగా మోడర్న్ డ్రెస్సెస్ ఇష్టము. స్కర్ట్లు, 1 పీసెస్ ఇవి ఎక్కువగా వేసుకుంటాను.
వేసుకుంటాను. ముంబైలో ఉన్నప్పుడైతే ఎక్కువగా ఇంకా అట్లానే అంతే తప్పదు, వేసుకునేదాన్ని, అవన్నీ ఇంకా one piece. మోడర్న్ గా. హైదరాబాద్ వచ్చాక కొంచెం ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా వేసుకోవడం అలవాటు చేసుకున్నా. ఎందుకంటే మన తెలుగు ప్రజలు సాంప్రదాయాలకి కట్టుబాట్లకి చాలా వాల్యూస్ ఇస్తారు కాబట్టి శారీస్, చుడీదార్లు, సల్వార్లు, ఫ్రాక్స్ కూడా ఇక్కడ వచ్చాక. ముంబైలో ఉన్నప్పుడైతే ఐ యూస్ టు వేర్ సింగిల్ ప్రెసెస్ లైక్ మోడర్న్ గా చాలా ఇష్టము. సో అద్దం ముందు నన్ను నేను చూసుకున్నప్పుడైతే ఐ ఫీల్ గర్వం, దేవుడు చేసిన ఏదో మిస్టేక్ ని సవరించుకొని నేను కంప్లీట్ ఫీమేల్ అయిపోయానని ఒక గర్వం, ఆనందం ఉంటుంది కదా, అది మరుపులేనిది. సెల్ఫ్ ఏమంటారు, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మనిషికి ఇంపార్టెంట్. నాకు అప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది చిన్నప్పటి నుండి. అమ్మ హ్యాపీయేనా ఆ తర్వాత? యాక్చువల్లీ నా లైఫ్లో ఆనందపడే క్షణాలు ఎన్ని ఉన్నాయో దానికన్నా బాధపడే క్షణాలు ఎక్కువ ఉన్నాయి. ఐ లాస్ట్ మై మదర్. సో ఎప్పుడైతే నా స్టడీ కంప్లీట్ అయిపోయి నేను ఒక లైఫ్లోకి అడుగు పెట్టబోతున్నానో అప్పుడే మా అమ్మకి హార్ట్ డిసీజెస్, హార్ట్ ప్రాబ్లం వల్ల మా అమ్మగారు చనిపోయారు. అది నా లైఫ్లో బ్లాక్ డేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెనీ థింగ్స్ నేను చిన్నప్పటి నుండి చాలా కోరికలు పెట్టుకున్నానండి. చదువు అయిపోయాక, ఒక సెటిల్ అయిపోయాక అమ్మని బాగా చూసుకోవాలి, అమ్మని ఒక ఉన్నత స్థానం, నా కోసం అమ్మ చాలా కష్టపడ్డారు, అమ్మని ఒక లెవెల్లో చూసుకోవాలని అనుకున్నాను. బట్ అమ్మ చనిపోయినప్పుడు అది నేను జీర్ణించుకోలేకపోయాను. నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. అమ్మకి నాకున్న బాండింగ్, ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు, అమ్మ మాత్రం అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేసి. ఇప్పుడు అమ్మ ఎక్కడున్నా కానీ తన ఆశీర్వచనాలు, తన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. బికాజ్ యూ అచీవ్డ్ దాట్. ఎస్, అదొక బాధ అండి. యునో కదా, నా బాధలో, ఒంటరితనంలో, అవమానంలో, లైక్ ఏడుపులో, అన్నింటిలో అమ్మ తోడుంది. నా సక్సెస్లో ఇప్పుడు నాకు క్లాప్స్ కొడుతున్నారు, అవార్డ్స్ ఇస్తున్నారు, జనాలు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, లైక్ సన్మానం చేసి అవార్డ్స్ ఇచ్చి క్రౌన్స్ ఇచ్చేసి ఒక గొప్ప స్టేజ్ లో ఉన్నారు. ఇప్పుడు అమ్మ చూసి హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్ లేదు కదా అమ్మకి. నాన్న చూస్తున్నారు కదా, అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. అమ్మ చనిపోయిన 2 years కి నాన్న కూడా చనిపోయారు. నాకు చాలా బాధాకరమైన విషయం. బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు అంతే. సో ఎనీవేస్ గాడ్ ఇస్ దేర్. ఎస్, అదొకటే అండి. ఇక అమ్మ నాతో లేకపోయినా ఫిజికల్ గా నా సక్సెస్ లో, నేను సాధిస్తున్న ప్రతి విషయంలో, ప్రతి విజయంలో అమ్మ తోడుంటారు. నాకు కొట్టే చప్పట్లు కానీ, నాకు వచ్చే క్రౌన్లు, నాకు వచ్చే అవార్డ్స్, ఇవన్నీ కూడా అమ్మకే సొంతం అవుతాయి. నేను ప్రతి గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే బికాజ్ ఆఫ్ అమ్మ వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ మై మదర్. ఆ క్రెడిట్ అమ్మకే. అమ్మ ఎక్కడున్నా నా సక్సెస్ చూస్తే ఆనందిస్తారని. సో నెక్స్ట్ ఏంటి మరి ప్రాజెక్ట్స్, సినిమాలు ఏమైనా సైన్ చేస్తున్నారా ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? చేస్తున్నానండి. ఆల్రెడీ నేను కొన్ని మూవీస్లో చేశాను. 2021లో కృష్ణలంక అనే మూవీ రిలీజ్ అయింది. అందులో పోలీస్ క్యారెక్టర్ చేశాను. జెమినీలో అంతులేని కథ సీరియల్ చేశాను. జీ తెలుగులో అగ్ని పరీక్ష సీరియల్ చేశాను. ఆహాలో ఆన్యస్ ట్యూటోరియల్స్ అనే ఒక వెబ్ సిరీస్ ఉంది, అందులో కూడా ఒక క్యారెక్టర్ చేశాను. ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్లో మెనీ మూవీస్ చేశాను. కొన్ని మూవీస్ కూడా రిలీజ్కి ఉన్నాయి. ప్రజెంట్కి అయితే వన్ ఆఫ్ ద సెకండ్ లీడ్ హీరోయిన్గా ఒక మూవీ చేస్తున్నా. సో హోప్ఫుల్లీ అది రిలీజ్ అయితే పీపుల్ క్యాన్ రికగ్నైజ్ మీ, నన్ను రికగ్నైజ్ చేసి నాకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి ఒక హోప్ ఉంది. ప్రజెంట్కి అయితే ఆ మూవీ షూట్ కంప్లీట్ అయింది. డబ్బింగ్ మొన్నటి వరకు, రీసెంట్గా ఇది అయిపోయిన తర్వాత మచిలీపట్నం బీచ్ దగ్గర సెట్లో షూట్ జరిగిందనమాట. రిలీజ్కి దగ్గరలో ఉంది. అది రిలీజ్ అయినాక ఇంకొక మూవీ కూడా ఉంది, ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం నేను థియేటర్స్ ప్లేస్ నాకు చాలా ఇష్టము. యాంకర్ ఝాన్సీ అక్క రాసి డైరెక్ట్ చేసినటువంటి టిట్ ఫర్ టాట్ షోలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్కి మంచి రికగ్నైజేషన్ వచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళు, ప్రకాష్ రాజ్ గారు, మురళీమోహన్ గారు, తనిఖీల గారు, అడవిశేషు గారు, ఇలాంటి ఇండస్ట్రీకి చెందిన పెద్దలందరూ నా యాక్టింగ్ ని అభినందించడం, హర్షిని చాలా బాగా చేస్తావు అని నన్ను పొగిడినప్పుడు ఇట్ వాస్ ఎ గ్రేట్, లైక్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఝాన్సీ అక్క. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చి ఇంతమంది పెద్దల ముందు ప్లే చేసే ఆపర్చునిటీ నాకు రావటం, వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళు నా యాక్టింగ్కి అప్రిషియేషన్ చేయటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరితో అయినా వర్క్ చేయాలని ఉందా, డైరెక్టర్ కానీ హీరో కానీ? డైరెక్టర్ అంటే నాకు శేఖర్ కమల గారి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. చాలా న్యాచురల్ గా ఆయన డైరెక్టర్ అనేది డైరెక్షన్ చాలా న్యాచురల్ గా విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో, అంటే ఎంత గ్లామరస్ గా అలానే ఉంటుంది. అలా నేనేంటో నన్ను ప్రూవ్ చేసుకోవాలంటే ఆయన డైరెక్షన్ లో ఒక మూవీలో చేస్తే నాకు ఒక
రికగ్నైజేషన్ వస్తుంది. నాట్ ఓన్లీ గ్లామరే కాదు, మేకప్పే కాదు, న్యాచురల్గా మన టాలెంట్ని చూపించాలంటే శేఖర్ కమల గారు బాగా చూపిస్తారు. ఆయన డైరెక్షన్లో చేయాలని కోరిక, హోప్ ఫర్ ది బెస్ట్ అంతే. ఓకే, సో అర్షిని, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటి అండ్ మీ కమ్యూనిటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? బికాస్ యు ఆర్ ద ఇన్స్పిరేషన్ టు యువర్ కమ్యూనిటీ అండ్ మెనీ ఆఫ్ ద, సో ఏం చెప్పాలనుకున్నారు? నా ఫ్యూచర్ అంబిషన్ వచ్చేసి నేను పిహెచ్డి చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే నేను మాస్టర్స్ చేస్తాను, ఎంఏ ఎకనామిక్స్ అయిపోయింది. బట్ నాకు ఒక స్వచ్ఛంద సంస్థ నుండి డాక్టరేట్ కూడా ఇచ్చారు. ఆ డాక్టరేట్ ఐ రెస్పెక్ట్ దట్ డాక్టరేట్. బట్ నా నాలెడ్జ్తో పిహెచ్డి చేసి నేను డాక్టరేట్ తీసుకోవాలనేది నాది ఒక కోరిక. అది చేస్తాను. ఎట్ ద సేమ్ టైం మిస్ యూనివర్స్కి వెళ్ళాను కదా, మిస్ యూనివర్స్ ట్రాన్స్కి వెళ్ళాను. ఎట్ ద సేమ్ టైం మిస్ వరల్డ్ ట్రాన్స్ కూడా ఉంటుంది. లైక్ ఫీమేల్స్కి ఎలాగా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఉంటుందో, లైక్ ట్రాన్స్ కి కూడా మిస్ వరల్డ్ ఉంటుంది, మిస్ యూనివర్స్ ఉంటుంది. సో మిస్ వరల్డ్ ట్రాన్స్ ఇవి థాయిలాండ్ లో జరుగుతాయి. సో దానికి వెళ్ళాలని కోరిక ఉంది. సో ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ దానికి వెళ్తాను. ఎట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతున్నానండి. ఎందుకంటే ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. ట్రాన్స్ క్యారెక్టర్ని మేల్స్ చేస్తున్నారు, ఫీమేల్స్ చేస్తున్నారు. సో వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఆడిషన్, ట్రాన్స్ క్యారెక్టర్ కోసం నేను వెళ్ళానుకో, యూ లుక్ లైక్ ఏ గర్ల్, నువ్వు సూట్ కావు అని అంటారు. సో ఫీమేల్ క్యారెక్టర్కి వెళ్ళాను అనుకో, నువ్వు ట్రాన్స్ కదా, నువ్వు ఫీమేల్ క్యారెక్టర్ చేయలేవు అంటారు. దట్ మచ్ ఆఫ్ ఐ మీన్ మైనస్ రీజన్స్ వల్ల నేను ఆపర్చునిటీస్ చాలా మిస్ అవుతున్నాను. ఇండస్ట్రీని నేను ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ట్రాన్స్ క్యారెక్టర్లు అబ్బాయిలు అమ్మాయిలు చేస్తున్నారు, మేమెందుకు చేయకూడదు, మాకు ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. మరి మీరు అబ్బాయి హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ట్రాన్స్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నేను ఫీమేల్ క్యారెక్టర్స్ ఎందుకు చేయకూడదు, నాకెందుకు ఆపర్చునిటీ ఇవ్వరు అనే క్వశ్చన్ మార్క్ ఎప్పుడు నాకు ఉంటుంది. అలానే కొంతమంది అంటే నన్ను ఎంకరేజ్ చేసి, యూ లుక్ లైక్ ఏ గర్ల్ హర్షిని, నువ్వు ఈ క్యారెక్టర్ సూట్ అవుతావు, ఈ ఫీమేల్ క్యారెక్టర్ నువ్వే చేయని ఎంకరేజ్ చేసిన డైరెక్టర్ కూడా ఉన్నారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. చాలా మంది రిజెక్షన్స్ అవుతున్నాయి. బీయింగ్ నువ్వు ట్రాన్స్ కదా, నువ్వు ఫీమేల్ క్యారెక్టర్ సెట్ కావాలని రిజెక్ట్ చేస్తున్నారు. మెనీ ఆ మార్పు రావాలి. మేము ట్రాన్స్ క్యారెక్టర్కి ఆడిషన్కి వెళ్తేనేమో నువ్వు గర్ల్ లాగా ఉన్నావు వద్దంటారు, ఫీమేల్ కోసం వెళ్తే నువ్వు ట్రాన్స్, మరి నేను ఏం చేయాలి, చెక్కవజం చేసుకోవాలి, ఇంకా అంతే కదా. అంటే మాకు ఆపర్చునిటీ ఇవ్వండి, గౌరవంగా బతకండి, జాబులు చేయండి అని మీరే చెప్తారు, మావి కూడా మీరే లాగేసుకుంటారు, మరి మేము ఏం చేయాలని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నేనైతే ఒక లీడ్గా లైక్ ఒక ఇండస్ట్రీలో ఒక చెరగని ముద్ర వేసుకోవాలి, ఒక మంచి క్యారెక్టర్స్ చేయాలి అని ఒక డ్రీమ్ నాకుంది. ఆపర్చునిటీస్ ఇస్తారో లేరో చూడాలి. మన తెలుగు ఇండస్ట్రీ మార్పు రావాలి, ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. సో మోడలింగ్లో, యాక్టింగ్లో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూ ఉంటాను. ఇందాక మీరు అడిగినట్టుగా సొసైటీలో ఎలాంటి మార్పు రావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండర్తో సంబంధం లేకుండా తన పిల్లల్ని తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయాలి. సో కన్నా తల్లిదండ్రులు మీరే మీ బిడ్డని యాక్సెప్ట్ చేయకపోతే సొసైటీ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది? మీరు నవమాసాలు మోసి కన్నా మీ బిడ్డ రోడ్డు పక్కన భిక్షగత్తిగానో లేకపోతే వేరే పనులు చేస్తూ కనిపిస్తుంటే మీకు ఆనందమా? మా అమ్మ నన్ను అర్థం చేసుకొని నాకు చదివించారు కాబట్టే ఈరోజు నేను రెస్పెక్టబుల్గా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నాను, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండగలుగుతున్నాను. అదే మీరు కన్నా మీ బిడ్డని మీరు చదివించి, ఒక అబ్బాయికి అమ్మాయికి అయితే ఎడ్యుకేషన్ ఎలా ఇప్పించి ఒక గౌరవమైన లైఫ్ ఇస్తారో, ట్రాన్స్ అయినా కూడా మీరు తల్లిదండ్రులు అలా చేస్తే రోడ్డు పక్కన మనకు అలా కనిపించరు. అందరూ కూడా ఒక గౌరవమైన జాబ్ చేసుకుంటూ గౌరవంగా బతకగలదు. తల్లిదండ్రులను మార్పు రావాలి, తర్వాత సొసైటీలో మార్పు రావాలి, యాక్సెప్టెన్స్ రావాలి. ఎప్పుడన్నా ఎవరైనా భిక్షాటం చేసుకుంటూ కనిపించనుకో, పని చేసుకుని బతకలేవా, ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారు. తనని మీ ఇంట్లో పని మనిషిగానో వంట మనిషిగా జాబ్ ఇస్తే భయపడదా, అమ్మో నాకు వద్దమ్మా అంటారు. అంటే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, కానీ ఆపర్చునిటీ ఇచ్చే మనుషులు మాత్రం వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. ట్రాన్స్ పీపుల్ ఆర్ సీకింగ్ ఫర్ ఆపర్చునిటీస్. మీరు ఆపర్చునిటీ ఇవ్వండి, అర్థం చేసుకోండి, మీరు జాలి దయ చూపించొద్దు, అట్లీస్ట్ కొంచెం ప్రేమను చూపించండి. ఆపర్చునిటీ ఇస్తే సొసైటీలో చేంజ్ వస్తుంది, గవర్నమెంట్ నుండి మార్పు రావాలి, అప్పుడే ఈక్వాలిటీ అనేది వస్తుంది అని హోప్ ఫర్ ది బెస్ట్. ఇప్పటికీ చాలా మారిందండి, ఒకప్పటి కాలంతో పోల్చుకుంటే ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. అన్ని రంగాల్లో ట్రాన్స్ పీపుల్ ఆర్ మేమున్నాము అని ప్రూవ్ చేసుకుంటున్నారు. లాయర్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, మల్టీ సెక్టార్స్లో ఆర్టిస్టులు ఉన్నాము, లైక్ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్. అన్ని రంగాల్లో దూసుకు వెళ్తున్నాము. ఇంకా మార్పు వచ్చింది, ఇంకా రానున్న రోజుల్లో అందరికీ ఆపర్చునిటీస్ రావాలి, అన్ని రంగాల్లో రావాలి అని కోరుకుంటున్నా. హోప్ అలాగే రావాలి. అండ్ మీరు అనుకున్నట్టు మిస్ వరల్డ్ కిరీటాన్ని కూడా దక్కించుకొని మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేద్దాం హర్షిని. అండ్ హోప్ ఇంకా డాక్టరేట్
Yes, ఇంకా yes. సాధించాలనుకుంటున్నారు కాబట్టి Yeah. సో తప్పకుండా మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి అండ్ మీ వంతు కృషి సమాజానికి ఎంతవరకు అవసరమో అంతవరకు మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారో అన్నీ చేయాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ మీటింగ్ యూ. Thank you. Same here. Yeah. వెల్ దట్స్ ఆల్ ఫర్ నౌ. చూసారు కదా ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ హర్షిని మేకల. సో మరి తన అద్భుతమైన జర్నీని మనతో పంచుకున్నారు అండ్ తన జర్నీ ఇలాగే కొనసాగాలి అండ్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటూ మరో బ్యూటిఫుల్ ఇంటర్వ్యూతో మళ్ళీ మీట్ అవుతోంది మీ స్వాతి మైత్రేయ. సైనింగ్.